తండ్రులు ఉంటారు. ఒకటి పరలోకమందున్న మా తండ్రి, దేవుడే తండ్రిగా ఉంటాడు. రెండోది ఆత్మీయ తండ్రి, స్పిరిచువల్ ఫాదర్. మూడోది కన్న తండ్రి. ఈ ముగ్గురు ఒక రక్షింపబడిన వ్యక్తి యొక్క జీవితంలో వీళ్ళ యొక్క పాత్రలు, వీళ్ళ యొక్క బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాం. కనుక ఈ మూడు రకాల తండ్రుల గురించి మనం కొంతవరకు క్లుప్తంగా మాట్లాడుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారును కుమార్తెనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా ముందుంచినటువంటి ఈ యొక్క వాక్య భాగం కొరకై మీకే కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి, వందన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, ముచ్చటించండి ప్రభువా, మీకు వందనాలు. మీరే ఘనతను పొందుమని నీ దాసుని, అల్పదాసునైన నన్ను ప్రభువా మీ యొక్క సిలువు చాటును దాయమని, మీ నోటికి బోరగా ఉంచుకున్నామని, మీ గుప్పెట్లో భద్రపరచుమని, మీ ఆత్మశక్తి చేత నింపి మాతో మీరు మాట్లాడుమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, సృష్టికర్త అయిన దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను. దేవుడు మనకెవరట? తండ్రి. తండ్రి అనే పదం వచ్చినప్పుడు అది చాలా గౌరవప్రదమైనటువంటి పదం. అది గౌరవప్రదమైనటువంటి స్థితి. నేను మీకు తండ్రిగా ఉంటాను అని ఆ దేవుడు అంటున్నాడు. ఆ దేవుడే మనకు తండ్రిగా ఉంటానంటున్నాడు. నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలనై ఉంటారని సర్వశక్తి కలిగిన ప్రభువు చెప్పుచున్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. మనము దేవునికి కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మనం మొర్రపెడుతున్న ఆత్మను దేవుడు మనకు పంపాడు. దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టే నాయనా తండ్రి అని దేవుణ్ణి సంబోధించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఆ దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన చేయటానికి గల కారణం ఏంటంటే, ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు. కనుక మొదటిగా దేవుడు మనకి తండ్రిగా ఉంటున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆత్మీయ తండ్రి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అన్నాడు. ఇక్కడ తిమోతికి పౌలు భక్తుడు ఆత్మీయ తండ్రి. అందుకే తిమోతిని కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క దైవ సేవకుడు విశ్వాసులకి ఆత్మీయమైన తండ్రి. ఆత్మీయమైన తండ్రిగా వ్యవహరిస్తూ అనేక విషయాలు ఆత్మీయమైన తండ్రిగా ఉండేటటువంటి వాళ్ళు శ్రద్ధ తీసుకుని అనేక విషయాలు తెలియజేస్తూ, అనేక విషయాలు బోధిస్తూ, అనేక విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఈ ఆత్మీయమైన తండ్రికి ఉండేటటువంటి బాధ్యత కూడా ఉంటుంది సంఘం పట్ల, విశ్వాసుల పట్ల, దేవుని పిల్లల పట్ల. నిజానికి ఈ ఆత్మీయమైన తండ్రి ఎలా ఉంటాడంటే, మార్గదర్శకంగా ఉంటాడు, మరియు సూచనగా ఉంటాడు, ఒక మోడల్గా ఉంటాడు, మార్గదర్శకంగా ఉంటాడు. రెండోది ఏంటంటే ప్రోత్సాహం. ఆత్మీయ జీవితంలో ప్రోత్సహిస్తూ ఉంటాడు.
మూడోది ఏంటంటే దిద్దుబాటు చేస్తూ ఉంటాడు, కరెక్షన్స్ అండ్ డిసిప్లైన్, క్రమశిక్షణ. దిద్దుబాటు మరియు క్రమశిక్షణ నేర్పుతూ ఉంటాడు. నాలుగోది క్రీస్తు లాంటి ప్రవర్తనను నేర్పిస్తూ ఉంటాడు, చూపిస్తూ ఉంటాడు. ఐదవదిగా ప్రార్థన, దేవునికిని సంఘానికి మధ్యవర్తిత్వం చేస్తుంటాడు, మీడియేటర్. దేవునికిని విశ్వాసులకి, దేవునికిని సంఘానికి. అందుకే యాజకుడు మంటపానికిని బలిపీఠానికిని మధ్య నిలబడి కన్నీరు విడుస్తూ యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకోమని ప్రార్థన చేస్తాడని యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపానికిని బలిపీఠానికిని మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుని ఎడల జాలి చేసుకోమని, చాలా నీ జనుని ఎడల జాలి చేసుకోమని ప్రార్థన చేస్తుంటాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఆత్మీయమైన తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఆరోదిగా సురక్షితమైన మరియు మంచి వాతావరణాన్ని నిర్ణయిస్తూ ఉంటాడు, నిర్మిస్తూ ఉంటాడు. ఏడవదిగా ఆధ్యాత్మిక పరిపక్వత, మెచ్యూరిటీ, ఆత్మీయ జీవితంలో పరిపక్వతను పొందడానికి సహకరిస్తూ దోహదపడుతూ ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక తండ్రికి ఉండేటటువంటి బాధ్యతలు. ఒక మాట మీరు ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీరు తండ్రిగా ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు. మీ పిల్లలు ఎప్పుడూ కూడా సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని ప్రతి తండ్రి యొక్క అభిలాష, ప్రయత్నం, ఆతృత. తన బిడ్డ సమాజంలో ఒక మంచి స్థితిలో, గౌరవప్రదమైన స్థితిలో ఉండాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ప్రతి తండ్రి కూడా తన బిడ్డ విషయంలో ఆశ కలిగి ఉంటాడు. అయితే ఆ కుమారుడు తండ్రి మాటకి లేక తండ్రి యొక్క ఆలోచనకి ఏకీభవిస్తేనే తండ్రి ఆశయం అనేది ఆ కుమారుడి జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడైతే ఆ పిల్లలు తండ్రి యొక్క మాటకి లోబడరో, తండ్రి మాటని లెక్క చేయరో, తండ్రి యొక్క ఆలోచనకి ఏకీభవించరో, ఆ తండ్రి అనుకున్నటువంటి విధముగా పిల్లల్ని మరచలేరు. వాళ్ళ బిడ్డల్ని ఆ స్థాయిలో చూడలేరు. కారణం ఏంటంటే తండ్రికి ఉన్న ఆలోచనకి ఏకీభవించినటువంటి పిల్లల యొక్క మనస్తత్వం, వీళ్ళ యొక్క ఆలోచన విధానం అన్నమాట. కనుక ప్రతి తండ్రికి కూడా ఉండే అభిలాష, మ్యాక్సిమం 99.9% ఉండే తండ్రులకు ఉండేటటువంటి ఆశయం ఏంటంటే వాళ్ళ పిల్లలు సమాజంలో మంచి స్థితిలో ఉండాలి, దానివలన వాళ్ళకి సంతోషం కలగాలి. అదే కోరుకుంటాడు తండ్రి. అహర్నిశలు కూడా కుటుంబం కోసం కష్టపడేది తండ్రి, కనపడేది తల్లి, కనపడని కష్టం తండ్రిది. అంటే కన్నీరు గార్చి ప్రేమను కనపరచగలిగేది తల్లి, ఆ కన్నీటిని కూడా చెమటగా మార్చి ప్రయాసపడేది తండ్రి. ఆ కన్నీళ్లు కూడా ఎందుకు వృధా అవ్వాలని ఆ కన్నీటిని చెమటగా మార్చి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రయాసపడేవాడే తండ్రి. తండ్రి బ్రతికున్నంత కాలం చాలామందికి తండ్రి యొక్క విలువ తెలియదు. తండ్రిని కోల్పోతేనే సమాజంలో వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేది ఎప్పుడంటే తండ్రిని పోగొట్టుకున్నప్పుడే. ఏ కుటుంబంలోనైనా సరే ఇంటి యజమానిగా ఆ తండ్రి ఉన్నప్పుడు సమాజంలో ఆ కుటుంబానికి ఉన్న గౌరవం, అంతేకాదు ఆ కుటుంబం జోలికి రావాలంటేనే సమాజంలో ప్రతి ఒక్కడు భయపడతాడు. ఎందుకో తెలుసా? ఆ ఇంటికి యజమాని ఉన్నాడు. ఆ పిల్లల్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ మనం ఏమన్నంటే ఆ తండ్రి ఊరుకోడు. అందుకే సమాజం అంతా కూడా గౌరవించటానికి, కుటుంబం జోలికి రాకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే యజమానుడిగా వ్యవహరిస్తున్న తండ్రి.
ఎవరి మీదైనా సరే ఎవరన్నా తన బిడ్డల్ని కానీ కుటుంబంలో ఎవరినైనా ఏదన్నా అంటే ఊరుకోనటువంటి వాడు తండ్రే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే దెబ్బలాడడానికైనా దేనికైనా ముందుకు వెళ్తాడు. ఇలాగే ఒకసారి తన కూతుర్ని కొంతమంది అల్లరి మూక ఏడిపిస్తూ ఉంటే ఆ కూతుర్ని తప్పించడానికి వెళ్ళి ఈ తండ్రి వాళ్ళ అల్లరి మూక చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు, చాలా గాయపరచబడ్డాడు. ఇదంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవటం వలన పోలీసు వాళ్ళ తర్వాత రిపోర్ట్ తీసుకుని వాళ్ళందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కూతురు కోసం తండ్రి పడిన ఆ ధైర్య సాహసాలతో కూడిన ఆ పనిని చూసినప్పుడు తన బిడ్డలు అంటే తండ్రికి ఎక్కడ లేని ప్రేమ. కానీ బయటికి కనపరచడు. అలాగే ఆత్మీయ తండ్రి విషయంలో నేను కూడా మీకు చెప్పేది ఏమిటంటే, నా బిడ్డలు అనగా నా సంఘంలో ఉన్న వాళ్ళు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనేదే ఆశయం. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగాలనేది ఆశయం. ఆ ఆశయాన్ని బట్టే వాక్యంలో అనేకమైన హెచ్చరికలే కానీ, వ్యక్తిగతంగా కానివ్వండి హెచ్చరికలు ఇచ్చినా, ఏ విషయాలు చెప్పినా అవి ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలిగించాలనే తప్ప స్వార్థం అనేది మాత్రం కన్న తండ్రిలో ఉండదు, ఆత్మీయ తండ్రిలో అంతకంటే ఉండదు. మీ దగ్గర ఏదో లాభాన్ని అపేక్షించేవాడు నిజమైన ఆత్మీయ తండ్రి కాదు. క్షేమాన్ని కోరుకొని అభివృద్ధిని కోరుకునేవాడే ఆత్మీయ తండ్రి. సంఘములో ప్రతి కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి బాగుంటే, మంచి స్థితిలో ఉంటే ఆనందించేవాడే తండ్రి. ఆత్మీయ జీవితంలో దేవునితో అనుబంధం కలిగి ఉన్నప్పుడు సంతోషించేవాడే ఆత్మీయ తండ్రి. సాధారణంగా కన్న తల్లిదండ్రులు ఎలాగైతే తమ బిడ్డల విషయంలో ఆనందిస్తూ ఉంటారో అలాగనే ఆత్మీయ తండ్రికి కూడా అదే ఆనందం ఉంటుంది. ఏ సంఘానికి వెళ్ళొద్దు, ఎవరితో కూడా కలవద్దు అనేది ఎందుకు అంటే, సాధారణంగా తండ్రి అంటాడు కదా, అరే వాడితో తిరిగితే చెడిపోతావురా అంటాడు. ఎందుకని? వాళ్ళ యొక్క అలవాట్లు తెలుసు తండ్రికి. అందుకే తన బిడ్డలు చెడిపోయిన వాళ్ళతో, దురలవాట్లు కలిగిన వాళ్ళతో కలవడం ఇష్టం లేదు. ఆత్మీయ తండ్రికి ఇష్టం లేదంటే అవిశ్వాసులతో కలవడం ఇష్టం లేదు, భక్తిహీనులతో కలవడం ఇష్టం లేదు. భక్తిహీనులతో కలిస్తే నీవు భక్తిహీనతలోకి వచ్చేస్తావు. అవిశ్వాసులతో కలిస్తే నీలో కూడా ఉన్న విశ్వాసం పోయి అవిశ్వాసంలోకి వచ్చేస్తావు. నీకున్న ఆత్మీయ స్థితి దిగజారిపోద్దనే భయమే తప్ప నీ వలన వచ్చే లాభమో రాబడే పోద్దని మాత్రం కాదు. అందుకనే హెచ్చరిస్తూ ఉంటారు, అందరితో కలవద్దు, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండద్దు. ఎందుకంటే సాధారణంగా వాక్యమే చెప్పింది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని. అందుకే పిల్లలకి చెప్తా ఉంటారు, వాడితో కలవద్దురా, వాడి దగ్గరికి వెళ్ళొద్దురా, వీడితో స్నేహం చేయొద్దురా. కానీ పిల్లలు ఏం చేస్తుంటారంటే, ఎవరితో స్నేహం చేయొద్దంటే వాడితోనే స్నేహం చేసి తల్లిదండ్రులను బాధ పెడతా ఉంటారు. ఒక మాట చెప్పాలంటే, తండ్రి గద్దిస్తాడు, తల్లి ప్రోత్సహిస్తూ ఉంటుంది చాలా విషయాలు. అందుకే తల్లి అంటే ఇష్టం. వాడు ఎరగొట్టినా, పగలగొట్టినా, పాడు చేసినా, వాడు బతుకు పాడు చేసుకుంటున్నా కూడా వాడికి ఏం తెలియదులేండి అంటూ ఉంటుంది తల్లి. అందుకని తల్లి అంటే చాలా ఇష్టపడతా ఉంటారు పిల్లలు. కానీ తండ్రి ముఖాన ఖండిస్తూ ఉంటాడు, ముఖాన్ని తిడతా ఉంటాడు, మెచ్చుకోడు. తండ్రికి మెచ్చుకునే గుణం ఉండదు. ఎప్పుడు కూడా గద్దిస్తానంటే, చాలామందికి ఆడపిల్లలకి తండ్రి అంటే ఇష్టం, మగపిల్లలకి తండ్రి అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టంగా ఉంటుంటారు మగపిల్లలు. ఎందుకంటే ఏం చేసినా కూడా అమ్మ ప్రోత్సహిస్తూ ఉంటుంది, అది తల్లి ప్రేమ. కానీ తల్లి ప్రేమ చాలా ప్రమాదకరమైందని కూడా చెప్పాలి, బ్రతుకుని పాడు చేసేస్తుంది. ఎందుకంటే క్రమశిక్షణ నేర్పదు, గారాబం చేస్తుంది. వాళ్ళని గద్దించటానికి కానీ శిక్షించటానికి కానీ ఇష్టపడదు. వాడికి తెలియదులే అని వెనకేసుకొస్తూ ఉంటుంది. వాడు ఎంత వయసు వచ్చినా తెలియదులే అని వెనకేసుకురావటం వలన
వాడి బ్రతుకంతా తెలియని వాడిగానే వాడి జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అందుకనే an educated mother takes a good steps for his child అని ఉంటుంది ఇంగ్లీష్లో ఒక సామెత. కనుక విద్యావంతురాలైనటువంటి జ్ఞానవంతురాలైనటువంటి తల్లి అయితే తన బిడ్డ విషయంలో మంచి నిర్ణయాలు చేసుకోగలరు. కానీ చాలామంది ఆ మగ పిల్లల్ని తల్లులు మీరే పాడు చేస్తున్నారు. కారణం ఏంటంటే గారాబం. వాడు అడిగింది ఇచ్చేస్తారు. అమ్మ నాకు 1000 రూపాయలు కావాలి. తండ్రి అయితే అడుగుతాడు, ఎందుకురా నీకు? నా ఫ్రెండ్స్తో నేను హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. తండ్రి అంటాడు వద్దు. తల్లి అంటది వాడు ఆ మాత్రం అడిగితే మాత్రం ఇవ్వకపోతే ఎలాగండి? అరే మీ నాన్న అలాగంటాడు కానీ ఇది పట్టుకెళ్ళు అని తల్లి ప్రోత్సహించడం వల్ల వాడు పాడైపోతాడు. ఆ 1000 రూపాయలు తీసుకుని వాడు తాగుతున్నాడో, ఫ్రెండ్స్తో ఎంజాయ్ అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడో ఈ తల్లి చూడదు. అంటే వాళ్ళ తల్లుల్ని ఏదో నిందిస్తున్నానని మాత్రం అనుకోకండి. చాలా వరకు బిడ్డలు పాడైపోవటానికి గల కారణం తల్లుల యొక్క గారాబం అంటాను నేను. వాడిని లాగి లెంపకాయ కొట్టి తండ్రి ఎలా కొడతాడో అలాగే తల్లి కూడా కొడితే, తల్లి కూడా గద్దిస్తే వాడొక దారిలోకి వస్తాడేమో. కానీ ఈ తల్లి ఏం చేస్తుందంటే ప్రతి దానికి ప్రోత్సహించేస్తుంటుంది. వాడు అంటాడు నా పుట్టినరోజుకి మంచి ఖరీదైన బట్టలు కొనుక్కోవాలి నేను. డాడీ అంటాడు ఎందుకురా పుట్టినరోజు అంటే ఒక్కరోజే కదా చేసుకునేది, ఏదో మామూలు బట్టలు కొనుక్కో. అదేంటండి వాడు సంవత్సరానికి ఒకసారే కదా అడుగుతాడు. వాడు పుట్టినరోజుకి ఆ మాత్రం ఖరీదైన బట్టలు కొనకపోతే రారా తీసుకెళ్తుందా? లేకపోతే నీకు వెళ్ళి కొనుక్కొచ్చుకో, ఎంత అవుతుంది, 8,000 అవుద్ది అంటది తల్లి. వాడు అనుకుంటాడు మా మమ్మీకి నేనంటే ఎంత ఇష్టం, మా డాడీకి అస్సలు ఇష్టం లేదు నేనంటే. అక్కడ ఆ విషయం అనేది తండ్రి మీద చల్లబడతా ఉంటుంది, నూరిపోయి పడుతుంది చిన్నప్పటి నుంచే. అసలు తండ్రికి పిల్లోడి మీద కంప్లైంట్ చేసేదే తల్లి. ఆ కంప్లైంట్ చేసినప్పుడు ఏదో ఒక విషయంలో కంప్లైంట్ చేస్తుంది. వాడు చూడండి ఇలా చేశాడు అలా చేశాడు అంటది. ఆఫీస్ నుంచో పని నుంచి రాగానే అసలే అలిసిపోయి చిరాకు ఉంటాడేమో, ఈ మాటలన్నీ వినేసరికి 4 ఉతికేద్దామని చెప్పి వాడిని కేకేసి 4 ఉతుకుతాడు. ఉతికేసిన తర్వాత అంటది మీ నాన్న ఎప్పుడు అంతేరా బాబు, చీటికి మాటి కొడతానే ఉంటాడు నిన్ను. అంటే ఇక్కడ తల్లి మంచిదిని ఆడి చెడ్డోడు, తండ్రి అంత పనికి మాలోడు లేడు అన్నట్టు సృష్టించేస్తారు వీళ్ళు. ఇంకప్పటి నుంచి వీళ్ళు డాడీ కాదు మమ్మీ 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 అంటుంటారు. అది చాలామందికి ఉండేటటువంటి ఆ బలహీనత ఏమో నాకు తెలియదు కానీ పిల్లల ప్రేమను పొందాలి అనేటటువంటి విధానంలో అందరూ కాదు కానీ కొంతమంది పిల్లల్ని గారవించి తల్లులు పాడు చేస్తూ ఉంటారు అనుకుంటాను. వాడు అడిగిందల్లా ఇచ్చేసి వాడు అడిగిందల్లా చేసేస్తూ ఉంటారు. తండ్రికి ఉంటుంది కానీ తండ్రి 10 రకాలుగా ఆలోచిస్తాడు. వాడికి 1000 రూపాయలు ఇచ్చి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలంటే వాడు వెళ్ళి మందు కొనుక్కుని తాగుతాడేమో, వాడు బ్రతుకు పాడైపోద్ది, వాడి జీవితం నాశనం అయిపోద్ది. ఇది తండ్రి ఆలోచన. తెల్ల అంటది కదా వాడేమో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తానన్నాడు కదా, ఏ ఐస్ క్రీమ్ తింటాడో లేకపోతే బిర్యానీ తింటాడో అనుకున్నది. వాడు బిర్యానీలు కాదు తినేది, ఐస్ క్రీములు కాదు, వెళ్ళి మందు కొడేస్తాడు. ఈమెకి ఆలోచన ఉండదు కానీ ఆయనకి సమాజంలో తిరుగుతాడు కనుక, సమాజంలో ఉన్న పరిస్థితులు తెలుసు కనుక ఆ తండ్రి ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు కాబట్టి కొడుకు 1000 రూపాయలు అడిగితే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అరే నాన్న 100 రూపాయలు పట్టుకెళ్ళరా, బిర్యానీ తెచ్చుకోరా, తినరా, నువ్వు శుభ్రంగా తెచ్చుకుని తిను, లేకపోతే అందరం కలిసి తిను. మీ అందరితో తిన్నా ఫ్రెండ్స్తో. మన వైజాగ్లో అలాగే బర్త్డే ఫంక్షన్ రోజున, బర్త్డే వాడు పుట్టినరోజు, వాళ్ళు తల్లిదండ్రులు అన్నారట అరే మన ఇంట్లో కేక్ కట్ చేసుకున్నారా. ఆ మమ్మీ ఎప్పుడు మన ఇంట్లో కేక్ కట్ చేసి మా ఫ్రెండ్స్ ఇవాళ నాకు కేక్ అరేంజ్ చేశారు, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసుకుని వచ్చేస్తాను, ఆ తర్వాత మనం ఇంట్లో కూర్చుని కేక్ కట్ చేసుకుందాం. వైజాగ్ బీచ్లో జరిగిన సంగతి ఇది. ఆ బీచ్లో కేక్ అరేంజ్ చేశారు. ఈ పిల్లవాడు ఫ్రెండ్స్తో పాటు కేక్ కట్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ వాళ్ళకున్న దురాచారం ఏంటంటే కర్రలు తీసుకుని కొడతారంట పుట్టినరోజు నాడు. వాడు ఆ కర్రలు తీసుకుని పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తూ కర్రలతో కొట్టేసరికి ఆ దెబ్బలకు వాడు చచ్చిపోయాడు అక్కడ బీచ్. పుట్టినరోజు నాడే చావు వచ్చింది వాడికి. వెంటనే వాళ్ళు అక్కడ పారిపోయారు.
ఎవరు లేడు. ఏంటి కొడుకు ఇంకా రాలేదు, కొడుకు ఇంకా రాలేదు, బీచ్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి కేక్ కట్ చేసుకుని వస్తా అన్నాడే, కొడుకు రాలేదని ఆతృతోటి తండ్రి ఎదురు చూసి ఇక రోడ్లంట పడి వెతకడం మొదలుపెట్టి ఆ బీచ్కి వచ్చేసరికి శవం అయిపోయి ఉన్నాడు బీచ్లో. చూశారు కదా. ఇలాంటి వార్తలు విన్నటువంటి తండ్రికి తన కుమారుడు మీద ఉన్న ప్రేమతోటి, డాడీ మా ఫ్రెండ్స్ తోటి కేక్ కట్ చేసుకుంటాను, బర్త్డే చేసుకుంటానంటే ఇష్టపడ్డు. ఏమో నా కొడుకుని ఏం చేస్తారో వాళ్ళు, అది తండ్రికి ఉన్న భయం. కానీ తల్లికి అవి పట్టావు. వెళ్ళొచ్చారా నాన్న అని చెప్పుద్ది. వాడు తిరిగి వస్తాడో రాడో ఈ తల్లికి తెలియదు. అప్పుడు ఏడుస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో బిడ్డల్ని పెంచటం అనేది అది చాలా కష్టతరంతో కూడిన పని అయిపోయింది. తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఒక ఏకభావంతో ఉంటేనే కానీ బిడ్డల్ని ప్రయోజకులు చేయలేరు. ముఖ్యంగా తండ్రి తీసుకునే ప్రతి నిర్ణయానికి తల్లి ఏకీభవిస్తేనే ఆ బిడ్డల్ని మంచి మార్గంలోకి తీసుకురాగలరు. కానీ తల్లి ధోరణి తల్లిదిగా, తండ్రి ధోరణికి ఏకీభవించినప్పుడు బిడ్డల్ని బాగు చేయటం చాలా కష్టం. అందుకే సమాజంలో ఈ రోజుల్లో చాలామంది సమాజానికి చెడపురుగులాగా తయారవటానికి గల కారణాలు కూడా అవే. ఈ సందర్భంగా నేను ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకరోజు ఒక కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ రోజున ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారు. ఆ చీఫ్ గెస్ట్ చెప్పారు, మా పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగేటటువంటి సందేశాన్ని ఇవ్వండి అన్నారు. ఆ గౌరవించబడి ఆహ్వానించబడిన వ్యక్తి వచ్చి నిలబడి ఒక 10 సెకండ్లు ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడు అక్కడ ఉన్న కూర్చున్న స్టూడెంట్స్ అందరు కూడా ఆ నిశ్శబ్దాన్ని బట్టి వీళ్ళు ఇంకా నిశ్శబ్దంగా వినటం మొదలుపెట్టారు. అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు విచారంగా కూర్చున్నాడు. కూర్చుంటే స్నేహితుడు వెళ్ళి అడిగాడు, ఏంట్రా విచారంగా ఉన్నావు? ఏం లేదురా, మా డాడీతోటే నాకు ప్రాబ్లం అంతా అన్నాడు. ఏంట్రా మీ డాడీతో ప్రాబ్లం ఏంటి? మా డాడీ ఏది అడిగినా కూడా నో అంటాడు, ఏం అడిగినా కూడా కాదంటాడు. అసలు మా డాడీకి నేనంటే ఇష్టం లేదు. మా డాడీతో నేను ఆ ఇంట్లో ఉండాలంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. నాకు సమస్య అయిపోయాడు మా డాడీ. ఏం జరిగిందిరా? అసలు ఏం లేదురా, మన పుట్టినరోజు జరిగింది కదా, అప్పుడు నేను అన్నాను, డాడీ నా ఫ్రెండ్స్తో పాటు పార్టీ చేసుకోవాలి, డబ్బులు ఇమ్మన్నాను. డబ్బులు ఎక్కడున్నాయి అని అన్నాడు. అని వెళ్ళిపోయాడు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళా, మమ్మీ ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలనుకున్నాను మమ్మీ. వెంటనే మమ్మీ డబ్బులు తీసి ఇచ్చి వెళ్ళరా నాన్న అని చెప్పి నాకు ఇచ్చింది. మా మమ్మీ ఎంత మంచిదో. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళటానికి నాకు మోటార్ సైకిల్ కొనిపెట్టి డాడీ అన్నాను. బస్సులో వెళ్ళావా అన్నాడు. అది కాదు డాడీ, బస్సు దిగిన తర్వాత మళ్ళీ కాలేజ్ దగ్గరికి చాలా దూరం నడిచి వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్లు దాకా ఉంటుంది కదా, రోజు నడిచి రావాలంటే కష్టంగా ఉంది డాడీ. పర్లేదులే, నడిస్తే ఏం కాదు, ఆరోగ్యానికి మంచిదేలే అన్నాడు. ఏంటి బండి కొని పెట్టమంటే కూడా బండి కొని పెట్టడం, నేనేం కాలేజీకి వెళ్ళి రావాలి. సర్లే అని చెప్పి దానికి కూడా సమర్థించుకున్నాను. ఆ తర్వాత నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత వెళ్ళి అన్నాను, డాడీ నేను పాస్ అయ్యాను డాడీ అన్నాను. అదేం పెద్ద గొప్ప విషయం ఏంటి, అందరు పాస్ అవుతారులే, నువ్వు పాస్ అయ్యాను పెద్ద గొప్ప ఏం కాదులే, పర్లేదు ఓకే మంచిదే గుడ్ అన్నాడంతే. కనీసం పాస్ అయ్యావా నాన్న, కంగ్రాట్స్ రా బాబు అని అప్రిషియేట్ చేయలేదు నన్ను అసలు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాను. మా మమ్మీ అయితే గట్టిగా కౌగిలించేసుకుని యారు నా కొడుకు రా నువ్వు అనంది. అప్పుడు నాకు ఎంత సంతోషమైందో. మా డాడీ అలాగే. ఆ తర్వాత ఒకరోజు జస్ట్ కాలేజీలో ఫ్రెండ్స్తో పాటు అందరూ కలిసి సిగరెట్ తాగుతుంటే నేను కూడా వాళ్ళతో పాటు తాగాను. అదే ఇంటికి వచ్చేసరికి ఇక నా వయసు చూడలేదు, నన్ను చూడలేదు, శుభ్రంగా బెడ్ పెట్టుకుని కొట్టేశాడు. జాలీగా ఏదో ఒక సిగరెట్ తాగాను అంతే, దానికి పెద్ద విశేషం. ఇప్పుడు ఎవరు తాగట్లేదు సిగరెట్లు.
మందెవడు తాగట్లేదు, ఏదో క్యాజువల్గా తాగాను, అందుకని ఆ రోజు కొట్టేశాడు నన్ను పట్టుకుని. వయసు చూడలేదు, ఏమీ చూడలేదు. అందుకే మా డాడీ అంటే నాకు చిరాకు ఉంది అసలు అని చెప్పేసి ఫ్రెండ్తో చెప్పాడు. ఫ్రెండ్తో చెప్పిన తర్వాత, పోన్లేరా మీ డాడీ ఏదో అంటాడే లేదు. కాదు అసలు మా డాడీ బతికుండడమే నాకు ఇష్టం లేదు. అసలు వాడు బతికుంటే నేను అసలు సహించలేను. ఇలాంటి తండ్రి బతికున్న ఒకటే, చచ్చిన పోయినా వేస్టే. చచ్చిపోతే బెస్ట్, బతికుంటే వేస్ట్ అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఇక ఆ రోజు బాగా ఆలోచించి ఒక 2 రోజులు పోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే మా డాడీకి ఏదో పాయిజన్ వేసేయాలి, చంపేస్తే మా మమ్మీ నేను హ్యాపీగా బ్రతకచ్చు అని ఒక విషం సీసా ఒకటి కొనుక్కొని ఏ కాఫీలోనో దేంట్లోనో వేసేస్తాను, ఇంకా రోజుతో అయిపోద్ది, ఇక మా డాడీతో ప్రాబ్లం పోద్ది నాకు అనుకున్నాడు. ఒక విషం బాటిల్ కొనుక్కున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో తలుపులేసేసి ఉన్నాయి, తాళం వేసి ఉంది, ఇంట్లో ఎవరు లేరు. ఇదేంటి మా మమ్మీ లేదు, మా డాడీ లేరు అని చెప్పి పక్కింట్లోని అడిగాడు. ఏంటి మా మమ్మీ మా డాడీ ఎవరు లేరేంటి, తలుపులేసి ఉన్నాయేంటి, ఎక్కడికి వెళ్ళారు? మీ డాడీకి బాగాలేదని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళింది మీ మమ్మీ, హాస్పిటల్కి వెళ్ళారు. ఓహో, ఏ హాస్పిటల్? పలానా హాస్పిటల్. ఓహో, మా డాడీకి బాగాలేదా? పోలే, నేనేదో చేద్దాం అనుకో, మా డాడీకి బాగాలేదు కదా, వాడు చచ్చిపోతే గొడవ వదిలిపోద్దులే అనుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికి మమ్మీ బయట కూర్చుని ఉంది, డాడీ ఎవరు లోపల ఐసీయూలో పెట్టారు. ఆ పక్కనే డాడీ ఫ్రెండ్ అంకుల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఈ కుర్రోడు చూడగానే అన్నట, రానన్నా ఏం పర్లేదు, డాడీకి ఏమవ్వదులే, నువ్వేం వర్రీ అవ్వకు అన్నాడు. అసలు డాడీకి అవ్వదంటేనే వర్రీ, అవుద్దంటే నాకు సంతోషం కదా, ఈయనేంటి అవ్వదంటాడు అని మనసులో అనుకున్నాడంట. ఓన్లే నేను విషయం తీసుకొచ్చి చంపేద్దాం అనుకున్నాను, నేను ప్రయత్నం చేయకుండా ఆయనే చచ్చిపోతాడు, గొడవ వదిలిపోద్ది, ఆ హార్ట్ అటాక్ ఏదో వచ్చింది కదా, చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఈ అంకుల్ చెప్తున్నాడంట, అరే మీ డాడీ రోజు నీ గురించే 1 గంట మాట్లాడుతూ ఉంటాడురా, నువ్వేదో బర్త్డేకి ఏదో పార్టీ చేసుకుంటానని అడిగా ఉంటా కదా, మీ డాడీ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నారంట కదా. నేను అన్నాను, ఎందుకన్నావు అలాగా, ఇచ్చేయిపోయావా అన్నాను. నేను గారాబం చేసి వాళ్ళ అమ్మ గారాబం చేస్తే వాడు పాడైపోతాడు, అందుకని వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చి వాడు ఏదో పార్టీ చేసుకుంటాడంట, వాడికి ఇచ్చేయి అని వాళ్ళ అమ్మకి చెప్పేసి వాళ్ళ అమ్మకి డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను, ఆఫీస్కి వచ్చాను అన్నాడు. మా డాడీ ఇచ్చాడా బర్త్డేకి? ఆ తర్వాత నువ్వేదో బండి అడిగా ఉంటావు కదా, మీ డాడీ చెప్పారు బండి అడిగాడు, ఇప్పుడే బండి కొని పెడితే వాడు ఇప్పుడే సుఖపడితే భవిష్యత్తులో వాడికి వచ్చే కష్టాలు ఎదుర్కోవటం వాడికి చేత కాదు, అందుకని ఇప్పుడే కష్టపడితే భవిష్యత్తులో వచ్చే కష్టాలు వాడు ఎదుర్కోవడానికి నేర్చుకుంటాడని బండి కొనిపెట్టనన్నాను అన్నాడు. అదేంట్రా, ఎందుకురా కొనిచేపోయావా? కాదు, భవిష్యత్తులో వాడు కష్టాలంటే ఎలా ఎదుర్కోవాలో వాడు తెలుసుకోవాలి, అందుకనే కొంచెం కష్టపడటం నేర్చుకుంటాడని చెప్పి వాడికి నేను బండి కొనిపెట్టనని చెప్పాను అన్నాడు. ఆ తర్వాత అన్నాడంట, నువ్వు పాస్ అయ్యావని చెప్పావంట కదా, అది పెద్ద విశేషం ఏంట్లే అని అన్నాడంట కదా నీతోటి. మాకు వచ్చి పార్టీ ఇచ్చాడు, నా కొడుకు పాస్ అయ్యాడు, నా కొడుకు పాస్ అయిన సందర్భంగా నా సంతోషం బట్టి మీ అందరికీ వాళ్ళ భోజనం ఏర్పాటు చేస్తున్నాడు, మాకు పార్టీ ఇచ్చాడు రా. కానీ నీతో అలాగ అన్నాడంట కదా, ఎందుకన్నావు అలాగా అని అన్నాం. ఇప్పుడే వాడిని పొగడత మొదలు పెడితే వాడు భవిష్యత్తు చదవడు, వాడు ఇంకా బాగా చదవాలంటే వాడిని ఇప్పుడు పొగడకూడదు, వాడు ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు పొగడాలి, అందుకే నేను వాడు పొగడకుండా దాందే ఉందిలే అందరూ పాస్ అవుతారులే అన్నట్టుగా అన్నాను. కానీ నా కొడుకు పాస్ అయినందుకు నాకున్న సంతోషం రా, అందుకే మీ అందరికి పార్టీ ఇస్తున్నాను రండి వాళ్ళ అని చెప్పి, నువ్వు పాస్ అయిన సందర్భంగా మీ డాడీ మాకు పార్టీ ఇచ్చాడు రా అన్నాడు. ఇవన్నీ ఒక్కొక్కటి వింటుంటే అప్పుడు అర్థమవుతుందంట డాడీ మనసు ఏంటి, డాడీ ప్రేమ ఏంటి. నువ్వు ఈ మధ్య ఏదో సిగరెట్ తాగా ఉంటావు కదా, దానికి బెల్ట్ ఇచ్చుకుని కొట్టేశాడంట కదా నిన్ను,
ఆ రోజు ఎంత ఏడ్చాడో తెలుసా మా దగ్గరికి వచ్చి. నా కొడుకు ఇవాళ సిగరెట్ తాగాడంటే భవిష్యత్తు ఎలా పాడైపోతాడని బాధగా ఉందిరా. నా కొడుకు జీవితం నాశనం అయిపోద్దేమోనని నాకు బాధగా ఉందిరా అని వచ్చి ఏడ్చేశాడు మా దగ్గర. ఆ రోజు నిన్ను కొట్టాడే కానీ మా దగ్గరికి వచ్చి ఏడ్చాడు. నా కొడుకు భవిష్యత్తు బాగుపడాలని నేను ఆశపడతా ఉన్నాను, కానీ ఇప్పుడే వాడు సిగరెట్లు మొదలు పెడితే వాడు భవిష్యత్తు ఏమైపోద్దని నాకు బెంగగా ఉందిరా అన్నాడు. ఆ రోజు పెద్దగా ఏడ్చేశాడు మా అందరి దగ్గరికి వచ్చి అని చెప్తే అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకోవటం మొదలుపెట్టాడంట. అప్పుడు అనుకుంటున్నాడంట, మా డాడీకి ఇంత ప్రేమ ఉందా? నేనేమో మా డాడీకి ప్రేమ లేదనుకున్నాను, మా డాడీ చేసేవన్నీ కూడా నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడే అనుకున్నాను, కానీ ఆయన మనసులో ఇంత ఆలోచన ఉందన్నమాట. ఇప్పుడు అనిపిస్తుందంట, డాడీని చూద్దాం. ఇంకా ఏంటి డాడీని బయటికి తీసుకురారేంటి, ఇంకా డాక్టర్ ఏం చెప్పట్లేదేంటి? కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. డాడీ కోసం ఐసీయూలో ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడికి హార్ట్ అటాక్ రావటానికి కారణం నీ గురించే. నీ గురించి ఆందోళన పడ్డాడు, నీ గురించి కంగారు పడ్డాడు, నీ గురించి ఆలోచించాడు. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వాడు చూద్దాం డాక్టర్ గారు ఏం చెప్తారు. ఏం కంగారు పడకు. కళ్ళమట్ట కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎదురు చూస్తూ ఉన్నాడు, డాడీని చూడాలి, ఇప్పుడు డాడీని చూడాలి నేను. డాక్టర్ బయటకు వచ్చాడు, ఒకే మాట చెప్పాడు. అక్కడ పక్కన కూర్చున్న అంకుల్ తోటి చెప్తున్నాడు, సారీ అండి, మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసాం, మా చేయి దాటిపోయింది, మేమేం చేయలేము అని ఒక్క మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కుర్రాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళి డాడీ అని ఏడుస్తా డాడీ మీద పడిపోయి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. కానీ ఆ ఏడుపు డాడీ వినలేకపోయాడు. డాడీ వినే పరిస్థితుల్లో లేడు. అప్పటికే చేయి దాటిపోవాల్సిందంతా చేయి దాటిపోయి ఈ మాటలన్నీ చెప్పి ఆ తండ్రిని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు ఎవరో తెలుసా? నేనే అన్నాడంట ఆ వక్త. ఆ రోజు నా తండ్రిని చంపాలనుకుంది, ఆ తర్వాత నా తండ్రిని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడిని నేనే. అక్కడున్న వాళ్ళందరూ కళ్ళ వెంట కన్నీరు రావడం మొదలుపెట్టి, తండ్రి ప్రేమ పైకి పొంగుకుని రాదు, లోపల మాత్రం అది ఆందోళనగా ఆవేదనగా మిగిలిపోతూ ఉంటుంది. కానీ తల్లి ప్రేమ పొంగుకు వస్తూ ఉంటుంది. ఆ పొంగుకొచ్చే తల్లి ప్రేమే కనబడుతుంది, కానీ ఆవేదనగా ఆందోళనగా మారేటటువంటి తండ్రి ప్రేమ కనపడదు. అది కేవలం ఈ లోకపు తండ్రి విషయమే కాదు, ఆత్మీయ తండ్రికి ఉండే ఆవేదన కూడా అదే. ఉపవాస ప్రార్థనకి రండి, దేవునితో సహవాసం చేయండి, దేవుని దగ్గరికి రండి అని ఎందుకు పిలుస్తాను అంటే, మీ జీవితాల్లో ఏ విషయంలో కూడా బాధపడకూడదని. అది అనారోగ్యమే కానీ, ఆర్థిక ఇబ్బందే కానీ, సామాజిక సమస్య కానీ, కుటుంబ పరమైందే కానీ, బిడ్డల పరమైందే కానీ, ఏ సమస్యతో కూడా మీరు కొట్టబడకూడదనే విషయాన్ని బట్టే దేవుని దగ్గరికి రండి 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 అని 1కి 10 సార్లు పిలుస్తూ దేవుని సన్నిధిని ఏర్పాటు చేయడానికి గల కారణం అది. ఆత్మీయ తండ్రికి ఉండే ఆవేదన కూడా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అర్థం చేసుకోకపోతే కోల్పోతారు. కోల్పోయిన తర్వాత ఎంత ప్రేమ చూపించినా ప్రయోజనం లేదు. అందుకే బ్రతికున్నప్పుడే ఆ తండ్రి పట్ల కనపరిచే ప్రేమ ఏంటంటే, ఆ తండ్రి మాట విని లోబడి విధేయత చూపటమే. అదే చూపించే గౌరవం, అదే కనపరిచే గౌరవం. ప్రియ దేవుని పిల్లలారా, తండ్రి మాటకి గౌరవం ఇవ్వటం, విధేయత చూపటమే ఆత్మీయ తండ్రిగా నేను కూడా కోరుకునే. అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది చేయదు, ఇది చేయదు.
వాళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు. ఎందుకు చెప్తాం? శత్రుభావం కాదు. ఎక్కడ భక్తిహీనతలోకి వెళ్తారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో చాలామందిని చూశాను, చాలామందికి చెప్పాను, వినలేదు. అటు ఇటు పరిగెత్తద్దని చెప్పాను, అక్కడికి ఇక్కడికి పరిగెత్తద్దని చెప్పాను, వినలేదు, నష్టపోయారు, సమస్యల వలయంలో చిక్కుకున్నారు, రకరకాల ఇబ్బందుల్లోకి ఇరుక్కుపోయారు. మళ్ళీ వాళ్ళ కోసం ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సిన పరిస్థితి నాదే. తండ్రి తన కుమారుడు చెడిపోతే ఏడ్చేది బాగుపడడం కోసం ఏడ్చేది తండ్రి. ఆ తండ్రి అంటాడంట, అరే నువ్వు ఎప్పటికీ బాగుపడవరా, నీలో బాగుపడే లక్షణాలు లేవు అన్న తండ్రే దేవుని దగ్గరికి ఏడుస్తూ ఉంటాడు. అయ్యా నా కొడుకు నువ్వే బాగు చేయాలి, నా కొడుకును బాగు చేయగలిగిన దేవుడు నీవే అని ఆ తండ్రి దేవుని దగ్గరికి ఏడుస్తాడు. కొడుకు దగ్గర అంటాడు, నువ్వు బాగుపడవరా, నువ్వెన్ని చెప్పినా బాగుపడవు, నీకు బాగుపడే సూచన కనబడటం లేదు అన్న తండ్రే ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు, నా కొడుకును బాగు చేయనాయన. ఏ తండ్రి కూడా తన కొడుకు చెడిపోతుంటే సంతోషించేవాడు కాదు, అటువంటి వాడు తండ్రే కాదు. ఏ తండ్రి అయినా తన కొడుకు బాగుపడాలనుకుంటాడు, కొడుకే కాదు, కూతురే కాదు, ఎవరైనా సరే తన బిడ్డలు బాగుపడాలి, సమాజంలో మంచి స్థితిలో ఉండాలి, గౌరవప్రదమైన ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి కూడా తన యొక్క బిడ్డల విషయంలో. ఏ రోజైతే ఆ స్థాయిని ఆ తండ్రి ఆశించిన ప్రయత్నించిన స్థాయిని ఆ బిడ్డలు చేరుకుంటారో అప్పుడే నిజమైన సంతోషం ఆ తండ్రికి ఉంటుంది. ఏదో ఏశావులాగా వేటాడిన మాంసం తీసుకొచ్చి తిని ఇస్సాకు సంతోషించినట్లు కాదు. ఇస్సాకైతే తన కొడుకు వేటాడిన మాంసం తీసుకొచ్చి వండి పెడతామంటే తిని ఇస్సాక్కి ఏశావు అంటే ఇష్టం. కానీ యాకోబు తన తల్లికి యాకోబు అంటే ఇష్టం, రిబ్కాకి. తన కొడుకు ఆశీర్వదించబడాలని రిబ్కా కోరుకుంది, కానీ తన కొడుకైన ఏశావుని ఆశీర్వదించాలని ఇస్సాకు యొక్క ఆశ. అందుకే తండ్రులారా, మీ పిల్లల్ని ఏ నోటితోటి ఏ పదాలతోటి ఆశీర్వదిస్తారో ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి వస్తాయి. అందుకే ఇస్సాకు నోరు తెరిచి యాకోబే తన పెద్ద కుమారుడైన ఏశావు అనుకుని ఆశీర్వదించేశాడు. ఆశీర్వాదాలు యాకోబు మీదకి వచ్చేసాయి. ఎందుకంటే తల్లికి ఇష్టమైన ప్రియమైన కొడుకు యాకోబు గనక. ప్రియ దేవుని పిల్లలారా, మన బిడ్డల్ని ఆశీర్వదించండి. మన నోటితో ఏమైతే అంటామో అవే జరుగుతూ ఉంటాయి. మన నోటికున్న మాట ప్రభావం చాలా శక్తివంతమైంది. ఫారెన్లో ఎక్కువగా పొద్దున్నే బిడ్డల్ని లేపే తల్లిదండ్రులు ఇద్దరు మొట్టమొదటగా ఆ పిల్లలతో చెప్పే మాట ఏంటంటే, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించుగాక. పిల్లలతోటి పొద్దుటే చెప్పే మాట ఏమిటంటే, దేవుడు నిన్ను దీవించుగాక. మరి నీ పిల్లలు ఏమంటున్నావు? ఏమని రేపుతున్నావు? ఒరే దరిద్రుడా, ఒరే దున్నపోతా, ఒరే ఎదవా, ఈ మాటలతో లేపుతున్నావా? అందుకే వాడు దరిద్రుడే అవుతాడు, వాడు వెధవే అవుతాడు, వాడు పనికిమాలినోడు అయిపోతాడు. వద్దు, శాపవాక్యాలతోటి బిడ్డల్ని లేపద్దు, కానీ ముద్దుగా ప్రేమగా దేవుడు నిన్ను దీవించుగాక అని మాటతోటి వాడిని లేపు. వాడు అలాగే దీవించబడతాడు. అందుకే ఇస్సాకు తనకు తెలుసు, తన నోట్ల నుంచి ఏ మాటలైతే ఆశీర్వాదకరమైన వస్తాయో అవి తన బిడ్డలకి ప్రాప్తిస్తాయని తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని ఆశీర్వదించాలనుకున్న ఇస్సాకు ఏశావుని ఆశీర్వదించున్నాడు అనుకున్నాడు, కానీ యాకోబు సంగతి తెలియలేదు. ఆశీర్వాదాలని యాకోబు సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు తండ్రులుగా, ఇక్కడున్న చాలామంది తండ్రులుగా మీ పిల్లల పట్ల మీకున్న బాధ్యత తప్ప
మీ ఆలోచనలు తప్ప, మీ అభిప్రాయాలు తప్ప, మీ ఆశయాలు తప్ప, సమాజంలో మీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని అనుకోవడం తప్ప, వాళ్ళ కోసం అహర్నిశలు పడే ప్రయాస తప్ప, వాళ్ళ కోసం పడే కష్టం తప్ప. ఒకడంటాడు, మా డాడీ నా కోసం ఏం సంపాదించాడు, ఏం సంపాదించడా. ఒరేయ్, నువ్వు మీ అమ్మ కడుపులో పడిన దగ్గర నుంచి నీ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు అంతా లెక్కెట్టుకుంటే నీ డాడీ కోటీశ్వరుడు అవుతాడు. నేను కోటీశ్వరుని అవ్వాలి అనుకోలేదు తండ్రి. తల్లి కడుపులో పడిన దగ్గర నుంచి మొదలుకొని నువ్వు ఆరోగ్యంగా ఉండాలని తల్లికి కావలసిన వైద్యం చేయిస్తూ, టానిక్లు సిరప్లు ఇప్పిస్తూ, డాక్టర్ వైద్యుని సంప్రదించి ఎప్పటికప్పుడు కూడా ఆ వైద్యుడి పరీక్షలు చేయించి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు డైపర్ల దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి అవన్నీ డబ్బులు దాచిపెట్టుకుని నీ కోసం ఖర్చు చేయకుండా ఉంటే నీ డాడీ ఒక కోటీశ్వరుడు అవుతాడు. కానీ కోటీశ్వరుడు అవ్వాలనుకోలేదు, నీ కోసం ఖర్చు పెట్టాలనుకున్నాడు. ప్రతి పైసా ఖర్చు పెట్టాడు, కష్టపడ్డాడు. కానీ ఏనాడు కూడా నేను బిడ్డల కోసం ఇంత కష్టపడుతున్నానే, వేస్ట్గా వీళ్ళ కోసం చేస్తున్నానని ఏనాడు ఏ తండ్రి అనుకోడు. అహర్నిశలు నా పిల్లలు బాగుండాలి, ఏనాడు ఆకలితో పడుకోకూడదు, ఏనాడు కూడా అవసరతతో ఉండకూడదు అని నీ అవసరం కోసం, నీ ఆకలి కోసం, కుటుంబం కోసం అహర్నిశలు కనబడకుండా కష్టపడేవాడు తండ్రి. అలాగే ఆత్మీయ తండ్రి కూడా మీ అందరి కుటుంబాల్లో ఆశీర్వాదం నింపబడాలని ఎలాగా ప్రతి కుటుంబం దేవుల్లో ఎదగాలి. ప్రతి ఒక్క వ్యక్తిగతంగా మీ యొక్క కుటుంబీకులలో ఒకడిగా, ఒక సభ్యునిగా వ్యవహరించాను చాలా కాలం. మీకు కష్టం వస్తే ఆ కష్టం నాదని, మీకు అనారోగ్యం కలిగితే మీ ఇంట్లో కుటుంబంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా అది నాకు వచ్చినట్లుగా భావించి ప్రయాసపడి కష్టపడ్డాను. మరి నాకు అధికారం లేదా? ఎక్కడికి పడితే అక్కడికి పరిగెడతా ఉంటే, ప్రార్థనకి రాకుండా ఉంటుంటే హెచ్చరించే అధికారం లేదా? గద్దించే అధికారం లేదా? అందుకే ప్రియ దేవుని పిల్లలారా, నేను అంటాను కదా, సన్మానం కంటే కూడా మాటకు వినడం, మాటకి లోబడ్డం, ప్రార్థనకి పిలిపించినప్పుడు రావడం, ప్రార్థనలో పాల్గొనడం సంతోషాన్ని కలిగిస్తుందర్రా. దేవుని మాటకి విధేయత చూపటమే కావాలి కదా, వాక్యానుసారంగా నడుచుకోవటమే కదా ఆశించేది. దావీదు తన కుమారుడైన సొలొమోను కోసం దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసే తండ్రిగా ఉండాలి నీ బిడ్డ కోసం. నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేసే తండ్రిగా. దినవృత్తాంతాల గ్రంథం 1వ గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించున్నట్లును, నేను కట్టదలిచిన ఈ మందిరమును కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము. సొలొమోను కోసం దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకపోతే ఎలాగా? యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థనాపరుడైన తండ్రి 1వ అధ్యాయం 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తన హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారి ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అరుణోదయమున తెల్లవారక ముందే లేచి తన బిడ్డల కొరకు దహన బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. నువ్వు ప్రార్థనాపరుడైన తండ్రివేనా నీ బిడ్డ కోసం? బిడ్డల్ని కనగానే సరికాదు, బిడ్డల కోసం ప్రార్థన చేసే తండ్రివైతేనే. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి ఆవేదన చెందుతూ నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాడు ఎదిగిపోయాడు, గాడిదలాగా తయారయ్యాడు. వాడిని కొట్టలేవు,
తిడితే అలిగేస్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు, హోటల్లో కప్పులు కడుక్కుంటాడు. వాడి ఇంట్లోంచి అడిగి వెళ్ళిపోయి ఎక్కడ హోటల్లో కప్పులు కడుక్కుని బతుకుతాడో, వాడి బతుకు హోటల్లో కప్పులు కడిగే బతుకు అయిపోద్దేమోనని తండ్రి భయంతో వాడిని ఏం అంటలేదు. వాడు ఎన్ని కాని పనులు చేసినా వాడిని ఏం అంటలా, వాడు కప్పులు కడుక్కునే బతుకు వెళ్ళిపోతాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు చిన్నప్పుడు, వాడి పేరు ప్రభుదాస్. ఆడికి ఎప్పుడు చూసినా ఆడింట్లో నుంచి వెళ్ళిపోవడం, వాళ్ళ డాడీ ఎప్పుడు జీతం తీసుకొచ్చి పెడతాడు బీరువాలో, ఆ జీతం తీసుకొచ్చి ఇంట్లో పిల్లలు కదా, ఇంట్లో అందరినీ నమ్మేసి ఆ బీరువాలో పెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా జీతం అందరికీ సర్దక్క ముందే వీడు జీతం తీసుకుని వెళ్ళిపోయాడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హైదరాబాద్లో అక్కడ ఇక్కడ వాడు ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఉన్నంత కాలం తిరిగేసి అక్కడికి ఇక్కడ తిరిగేసి శుభ్రంగా తినేసి అంతా అయిపోయిన తర్వాత హోటల్లో కప్పులు కడగడానికి వెళ్ళేవాడు. ఆ హోటల్లో కప్పులు కడుక్కుంటా, మరి ఆ హోటల్లో ఏం చేసేవాడు, అందరికి కలిపి ఒకే గది ఉండేది. ఆ గదిలో వర్కర్స్ అందరూ కూడా అందులో పడుకోవాలి, ఈడు కూడా అందులో పడుకుంటే వీడికి గజ్జి అంటుకునేది, ఒంటి నిండా గజ్జే. ఆ గజ్జితోటి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. చివరికి ఆ హోటల్ యజమాని బస్సు ఛార్జీలకు అడిగి ఆ బస్సు ఛార్జీలు తీసుకుని మళ్ళీ గుంటూరు వచ్చి ఇంటికి వెళ్ళటానికి నామూషి అయిపోయి అక్కడ తిరుగుతూ ఉంటే ఎవడో చూసి, బాబు మీ అబ్బాయి అక్కడ కనపడ్డాడు ఇక్కడ కనపడ్డాడంటే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ వాడిని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళేవాడు. మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాడికి ట్రీట్మెంట్ చేసి ఆ గజ్జికి కావాల్సిన మందులన్నీ రాసి స్నానాలు చేయించి, ఆడు ఎన్ని రోజులు అయిపోయింది అప్పటికే స్నానం చేసి శుభ్రంగా స్నానం చేయించి మళ్ళీ ఆడికి బుద్ధిగా ఇంట్లో ఉండరా అంటే మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు బుద్ధిగా ఇంట్లో ఉన్నట్టు ఉండేవాడు. మళ్ళీ జీతాలు పెట్టగానే మళ్ళీ అట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఇదే వాడు తంత. అయినా కూడా ఆ తండ్రి ప్రేమ ఏంటంటే వాడు ఎక్కడున్నాడో వెతికేవాడు, వాడు ఎక్కడున్నాడో తీసుకొచ్చేవాడు. అంత ప్రేమ కొడుకంటే. ఇలాగ ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా తండ్రిని. ఆ తండ్రిని బాధ పెడుతున్నామన్న జిజ్ఞాస కూడా లేనటువంటి బ్రతుకు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయ్యో మా డాడీ నా వాళ్ళని ఇబ్బంది పడుతున్నాడు, మా డాడీ నా వలన బాధపడుతూ ఉన్నాడు, మా డాడీని బాధ పెట్టకూడదు నేను నా ప్రవర్తన వలన ఆలోచన కలిగిన వాళ్ళు సమాజంలో చాలా తక్కువగా ఉంటున్నారు. అసలు డాడీ అంటేనే ఇష్టం లేదు, డాడీ మాట అంటేనే చిరాకు, డాడీ ఏం చెప్పినా చిరాకే. కానీ డాడీ నీకంటే పెద్దోడు కదా వయసులో, సమాజంలో అన్నీ తెలుసు కదా, ఎక్కడ ఏం జరిగినా కూడా ఏమో నా కొడుకుగా అటువంటిది జరుగుద్దేమో అని ఆందోళన భయంతో చెప్తా ఉంటాడు. అరే వాడు మంచోడు కదంటరా, వాడితో తిరక్కరా, అరే అక్కడికి వెళ్ళకరా, అక్కడ పరిస్థితులు బాగోలేదంట, నాన్న జాగ్రత్తరా ఆటో ఎక్కుతున్నావు ఆటోలు తిరగబడుతున్నాయి అంట. మా డాడీకి అంత పిచ్చానికి అన్నిటికీ భయమే. నిజమే, అది భయం కాదు, ప్రేమ. నువ్వు ప్రేమ అని తెలుసుకుంటే అది ప్రేమ, నువ్వు భయం అనుకుంటే అది భయం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మన జీవితంలో ఆ తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క విలువ చాలామంది ఎప్పుడు తెలుసుకుంటారంటే మొత్తం కోల్పోయిన తర్వాత తెలుసుకుంటూ ఉంటారు, పోగొట్టుకున్నారు. ఆ తండ్రి ప్రేమను కోల్పోయిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ అదే బైబిల్ గ్రంథంలో కొంతమంది మరి వాళ్ళ పిల్లల్ని తప్పు చేసినా కూడా వాళ్ళని గద్దించలేదు, వాళ్ళని శిక్షించలేదు. ఎందుకంటే గద్దించినా శిక్షించినా వినే వయసు కాదు వాళ్ళది. చిన్నపిల్లాడు అనుకోండి, 4 దెబ్బలు కొడితే వాడు మారతాడని చెప్పి వాడు 4 దెబ్బలు కొడతాం. వాడు గాడిదలాగా ఎదిరాక వాడిని ఏం కొడతాం, ఇంకా వాడే దున్నపోతలాగా గట్టి కొడితే ఈడు తిరగబడి కొట్టేసే రకాలు కూడా ఉన్నాయి చాలా వరకు. తండ్రిని కొట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు, తండ్రి మీద తిరగబడి తండ్రిని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే కొడుకు చేత తన్నులు తింటాం ఎందుకని చెప్పి తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి నోరు మూసుకుని ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, పిల్లలతో పాటు తల్లులు కూడా ఏకీపిస్తూ ఉంటారు, డాడీ నీకేం తెలియదు,
నీకేం తెలియదు అలాగుండు అంటే డాడీకి తెలియకుండా వీడికి తెలిసిందనమాట. డాడీని వీడికి అన్నాడో వీడిని డాడీకి అన్నాడో అర్థం కాదు. కనుక ఫాదర్స్ డే సందర్భంగా చెప్తున్నాను, ముఖ్యంగా యవ్వనస్తుడైన పిల్లలకు చెప్తున్నాను, మీ తండ్రిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. తండ్రి ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం. కన్న తండ్రి ప్రేమే నీకు అర్థం కాకపోతే దేవుని ప్రేమ అర్థమవుద్ది. ఆ దేవుడు నిన్ను ప్రేమించి ఆయనే ప్రత్యక్షంగా వచ్చి నీతో మాట్లాడడానికి నీ స్థాయి లేక నీ ఆత్మీయ పరిపక్వత లేనందువలన ఒక సేవకుడిని ఆయన ఏర్పాటు చేసి ఆత్మీయ తండ్రిగా నిలబెట్టుకుని ఆయన ద్వారా నీకు ఎన్నో హెచ్చరికలు చేస్తూ ఉన్నా కూడా వినకపోతే, ఆ ప్రేమను అర్థం చేసుకోకపోతే ప్రతి విషయం కూడా చాలా సూక్ష్మంగా ఆలోచిస్తూ ఉంటాం. దేవుడే కానీ దేవుని సేవకుడే కానీ నీ జీవితంలో చాలామంది వింటే ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం అనేది వెంటనే కనపడేది కాదు, అది తర్వాత నిదానంగా కనబడుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారమైన అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కానీ ఒక విశ్వాసి లోకంలో డబ్బులో వర్ధిల్లినా ప్రమాదమే, పేరు ప్రఖ్యాతుల్లో వర్ధిల్లినా ప్రమాదమే, సమాజంలో వర్ధిల్లిన ప్రమాదమే, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లకుండా. ఇలాంటి దెబ్బలు తిన్నవాడు చాలామంది ఉన్నారు. అందుకే నువ్వు డబ్బులో ఎదిగావా, సమాజంలో ఎదిగావా, లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంపాదించావా అన్నది సేవకునికి అసలు అవసరం లేదు. దేవుల్లో ఎంతగా ఎదిగావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు మోకాళ్ళ మీద ఉండగలుగుతున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడు ఈ రోజు నీతో ఏం మాట్లాడాడు, అది కావాలి సేవకునికి. నువ్వెంత డబ్బు సంపాదించావు కాదు అవసరంలా, ఎందుకంటే అవి నీతో నాతో రావు కాబట్టి. పేరు ప్రఖ్యాతలు నీతో రావు నాతో రావు కనుక అవి అవసరంలా. దేవునితో నువ్వు మాట్లాడే అనుబంధం ఉంది చూసావా, అదే నిలుస్తూ ఉంటుంది పరలోకంలో. అందుకోసమే ఉపవాస ప్రార్థనలు, అందుకోసమే మధ్యవార ప్రార్థనలు, అందుకోసమే దేవుని మందిరం, అందుకోసమే దేవుని ఆలయం, అందుకోసమే దేవునితో సహవాసం. ఆ దేవుణ్ణి పరమ తండ్రిని మనం కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. ఈ దేవుడు అంటాడు కదా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, 9వ అధ్యాయం 6వ వచనం, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను. ఇది మన క్రిస్మస్ అప్పుడు చెప్పుకునే వాక్యం లేదు. కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏం తండ్రినా? ఎప్పుడంట తండ్రి? నిత్యుడు అయిన తండ్రే. ఈయనకి పెట్టబడిన పేరేంటంటే నిత్యుడకు తండ్రి, నిత్యము తండ్రి అయిన మన దేవుడు, పరలోకమందున్న తండ్రి, మన పరలోకమందున్న దేవుడు నిత్యము నీకు తండ్రే. ఆయన అంటున్నాడు నిత్యము తండ్రిగా ఉంటాడట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును, అంటే ఈయన ఏ దేవుడు? ఆదరించే దేవుడు, ఆదరించే తండ్రి. ఆదరించే తండ్రి ఎలాంటి ఆదరణ అంటే, తల్లిగానే ఎలాగ ఆదరిస్తుందో బిడ్డని, అలాగ నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఆదరించే తండ్రి. 49వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను విడువను, చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను. వారైనా మర్చిపోతారేమో కానీ మర్చిపోనటువంటి తండ్రి, మరువని తండ్రి, విడువని తండ్రి, ఎడబాయని తండ్రి. కాబట్టి ఈ పరలోకమందున తండ్రికి నువ్వంటే ఇష్టం, నాకు కాదు. పరలోకమందున తండ్రికి నువ్వంటే ఇష్టం, అందుకే నిన్ను ఎలాగ మరచాలి అనేది ఆయన ఆలోచన. ఆ మరచాలి అంటే ఆయన వాక్యం, ఆయన మాటలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశయం నీకు చెప్పాలి.
ఆయన ఆశయం నీకు తెలియాలంటే ఆ దేవుని వాక్యం అది. ఆ వాక్యంలో నీది అర్థం కాదు గనక ఆత్మీయ తండ్రిగా దేవుడు ఏర్పాటు చేసి, ప్రియ దేవుని పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడిచ్చే హెచ్చరికలు ఎప్పుడు కూడా మీ ఆత్మ క్షేమాభివృద్ధిని కోరుకునేవాడు డబ్బుల గురించి లేకపోతే ఇంకోటి వీటి గురించి చెప్పడం. ప్రార్థన, దేవునితో అనుబంధం గురించే మాట్లాడతాడు. చాలామంది డబ్బు డబ్బు డబ్బు. నేనే కానీ డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఉద్యోగం మానాల్సిన అవసరమే లేదు. నేనే కానీ డబ్బు సంపాదించుకోవాలి అనుకుంటే ఇంత డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి మందిరం కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంత ఖర్చు పెట్టి మందిరం కట్టి ఇంత కష్టపడి సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదు. మీ డబ్బుని గాన కోరుకుంటే ఈ ఖర్చు పెట్టే ఖర్చు అంతా మానేస్తే నాకు బోల్డ్ డబ్బులు కదా. కొన్ని సందర్భాల్లో ఎప్పుడో అనిపిస్తుంది, విశ్వాసుల మీద కొంచెం బాధ వచ్చినప్పుడు, వాళ్ళ ప్రవర్తన బాధ కలిగించినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత డబ్బు నేను ఏ అపార్ట్మెంటో మంచి బిల్డింగో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేస్తే 45,000 అద్దెస్తారు, కష్టపడక్కర్రా. అవును కదా. పాలకొల్లో ఒక బిల్డింగ్, మార్టేరులో ఒక బిల్డింగ్, ఈ డబ్బులతో ఒక 3 అంతస్తుల బిల్డింగ్ వచ్చేస్తారు. ఒక 6 పోర్షన్లు తీసేసి, 6, 9 పోర్షన్లు తీసేసి కనీసం పోర్షన్ 5,000 అద్దెకి ఇచ్చిన ఎందుకు నిలబడిన సేపు వాకింగ్ చెప్పాలా, మీరు మైకిల్ పెట్టాలా, ఆయన లైవ్ ఇవ్వాలా, ఏం అక్కర్రా. హ్యాపీ. నెల వచ్చేసరికి ఒక్కొక్క పోర్షన్ దగ్గరకు రావటం, అద్దె వసూలు చేసుకుని పోవటం అంతే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దేవుని ఆజ్ఞకు లోబడి, మాటకు లోబడి ఇన్ని లక్షల రూపాయలు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై ఖర్చు పెట్టారు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు గనక, ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ ఆశీర్వాదాన్ని కోరుకున్న దేవుడు గనక, మీ అభివృద్ధిని కోరుకుని మీ పట్ల ఒక ఆశయం కలిగిన దేవుడు ఆయన. మీరు ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలని, ఈ లోకంలో కాదు, ఆత్మీయంగా ఉన్నతంగా ఉండాలని. అందుకోసమే దేవుడు ఈ పరిచర్య 33 సంవత్సరాలుగా, నేను అనుకుంటాను మీరంతా చాలా తెలివైన వాడు, నేను ఒక్కడిని ఎర్రోని. ఎందుకంటే మీరందరూ మీ బిల్డింగ్లు కట్టుకున్నారు, నేనేం కట్టాను, దేవుని బిల్డింగ్ కట్టా. మీరందరూ మీ బిల్డింగ్లు కట్టుకున్నారు, కానీ నా దేవుడు నాతో మాట్లాడాడు గనక ఆయన బిల్డింగ్ కట్టా. ఇక్కడే కానీ పాలకులే కానీ. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు చెప్తున్నానంటే ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఆయన మీ ఆశీర్వాదాన్ని కోరుకున్న దేవుడు. ఆయనకి మీ పట్ల ఒక ఆశయం ఉంది, మిమ్మల్ని పరలోకంలో ఉన్నతమైన ఆత్మీయ మెట్టులో ఉంచాలని, ఆయనతో అనుబంధం మీరు కలిగి ఉండాలని. అందుకే ఈ మందిరం, ఈ సేవ, ఈ పరిచర్య ఓ ప్రకారం మందిరం కట్టేది కాదు, వాక్యం చెప్పాలి, మీకోసం ఉపవాసం ఉంటున్నాను, మీరున్నా లేకపోయినా సంఘం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, కన్నీరు గార్చి ప్రార్థన చేయటం. మీకైతే ఆత్మీయ తండ్రిగా మీ హృదయంలో నా స్థానం ఏంటో నాకు తెలియదు, కానీ నిజంగా ఒకవేళ గౌరవప్రదమైన స్థానమే కానీ ఉంటే నాతో కలిసి పోరాడతారు ప్రార్థనలో, నాతో ప్రార్థనలో ఏకీభవిస్తారు. సువార్త ప్రకటించడానికి వెళ్తే మీరు వస్తారు, మీ చెయ్యి కూడా సహకారం అందిస్తారు. మొన్న వృద్ధాశ్రమంలోకి వెళ్ళాను, పాలకుల వృద్ధాశ్రమం. వెళ్తా కాస్త మామిడి పళ్ళు పట్టుకెళ్ళా. అక్కడ ఒక 25 మంది వృద్ధులు. వాళ్ళని చూసినప్పుడు నాకు కడుపు తరుక్కుపోయింది. ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలు పట్టించుకోని పరిస్థితి. ఆ పిల్లలు తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు.
ఆ సంస్థ వాళ్ళు రాహుల్ వృద్ధాశ్రమం అనుకుంటా, వాళ్ళు వాళ్ళని చేరదీసి 25 మందికి వాళ్ళు పరామర్శిస్తూ వాళ్ళని పోషిస్తూ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు నాకు దుఃఖం తరుక్కుపోయింది. 102 సంవత్సరాలంట ఒక ఆమెకి. ఆమె చేతికి మామిడి పండు అందిస్తే కళ్ళమ్మట కన్నీళ్ళు పెట్టుకుంటుంది. నేను కారులో వచ్చేస్తా ఉంటే ఒక ముసలాయన రోడ్డు మీదకి వచ్చి టాటా చెప్తుంటే నాకు అనిపించింది, టైం లేక కానీ అదే టైం ఉంటే 2 గంటలు వాళ్ళతో కలిసి కూర్చొని నా యొక్క ఆ ప్రేమను వాళ్ళకు పంచితే వాళ్ళెంత సంతోషిస్తారు. ఎందుకంటే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళని పలకరించరు, పట్టించుకునే వాళ్ళు లేరు. పిల్లలు చాలా బిజీ అయిపోయారు. అందుకే వాళ్ళు నిస్సహాయమైన పరిస్థితుల్లో, నిజంగా చెప్పాలంటే పాపం టాయిలెట్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ మంచాల్లోనే ఆ దుర్వాసన వస్తూ ఉంది. కొంచెం అంటే వాళ్ళు అక్కడే పాస్తలకి వెళ్ళిపోవటం వల్ల పాపం లెగలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పటికి వాళ్ళు చాలా పరిచయం చేసి ఆ నీళ్లు కొట్టి అవన్నీ శుభ్రం చేస్తున్నారు. మేము ఆ బెడ్స్ దగ్గరికి వెళ్తుంటే, పాస్టర్ గారు మీరు అక్కడికి వెళ్ళలేరు రండి, వాళ్ళవంతా కూడా పాసలు పోసేసి ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళలేరు, వద్దులేండి మాకు ఇవ్వండి, మేమే తీసుకెళ్ళి ఇస్తామని చెప్పంటే వాళ్ళ చేతులకి ఇచ్చి. పిల్లలు లేరా? ఉన్నారు. కానీ పట్టించుకొని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే ఎంత దుఃఖం అనిపించిందో నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కనీసం 2 రోజులకు ఒకసారి వెళ్ళి ఒక అరటిపండు, ఒక మామిడి పండు ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారో అని అనిపించింది. కానీ నాకు టైం లేక, నాకు ఆ సమయం గడిపే టైం చాలట్లేదు. నా ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా, పాస్టర్ గారి ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా నిజంగా కొంతవరకు చెప్పాలంటే మరి యవ్వన పిల్లల్ని రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐ బ్లెస్ దెమ్. యవ్వన పిల్లలు, ఆడపిల్లలు మరి పాస్టర్ గారికి ఉన్న ఆ పరిస్థితిలో ఇస్తేరే కానివ్వండి, ఇక్కడ ఉన్న యవ్వన పిల్లలు పింకీ, దేవిశ్రీ, స్వప్న, శ్రావణి, వీళ్ళు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలబడ్డారు. వాళ్ళు ఎంతో పరిచయం చేస్తున్నారు రెగ్యులర్గా. ఏదో అప్పుడప్పుడు చేసేవాళ్ళు వేరు, కానీ రెగ్యులర్గా పాపం మొన్నటి వరకు సెలవులు ఇచ్చినప్పుడు, కాలేజ్ సెలవులు ఉన్నంత వరకు రోజు చాలా టైం మా దగ్గరే ఉండ. ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా, ఏంటి ఎప్పుడు చూసినా పాస్టర్ గారి ఇంటి దగ్గరే ఉండ. మరి మాకు అవసరం, పాస్టర్ గారి దగ్గర ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండాలి. మరి ఇంట్లో వంట చేసే పరిస్థితి, ఆ వంట చేయించాలంటే నా వల్ల కాదు కదా, వంట చేసుకోవడం నా వల్ల కాదు, ఇంట్లో పని చేసుకోవడం నా వల్ల కాదు. కానీ ఈ పరిస్థితుల్లో రియల్గా నేను ఇక్కడ నేను ఉన్నాను అంటే, నిలబడి ఉన్నానంటే అది చాలా కష్టతరమైన పరిస్థితిలోనే ఉన్నాను. ఒక ప్రక్క పాస్టర్ గారికి అనారోగ్యం, ఓ పక్క నా పిల్లలిద్దరూ దూరంగా ఉండడం, మేమిద్దరమే మిగలడం, మరి నాకు ఆరోగ్యం సహకరించదు. అయినా కూడా మరి రోజు గడవాలి అంటే మరి వంట చేసుకోవాలి, వంట అంట్లు తోముకోవడాలు, వంటలు, బట్టలు, ఇవన్నీ నా వల్ల అయ్యే పని కాదు. కానీ సంఘంలో మరి ఈ బిడ్డలు వాళ్ళు ఎంతో పరిచయం చేస్తున్నారు మా ఇంట్లో. ఈ మధ్యకాలంలో బాలు కూడా వచ్చి బాలు కూడా చేస్తున్నాడు. ఆ బాలు ఆల్రౌండర్ అనుకోండి, కానీ అంటే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అనుకోండి. బట్ నేను అనుకున్నాను అనమాట ఏంటంటే, యాక్చువల్గా ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు మీకోసం నేను ఇక్కడ ఉండకుండా నేను ఇక్కడ నుంచి గాన వేరే స్థలానికి వెళ్తే అనుకుంటాను నేను రాయలుగానే జీవించగలను. అంటే ఎవరి సహకారం కూడా ఇంకా అవసరం లేదు. బికాస్ ఎందుకంటే బయటికి కానీ నేను వెళ్ళానంటే నేను ఎఫర్ట్ చేసుకోగలను. అంటే వంటకొకళ్ళని ఇలాగ సిటీస్లో, మా అక్క వైజాగ్లో ఉంటుంది, ఉన్నప్పుడు వంట మనిషి వేరు, పని మనిషి వేరు, అలాగా 2-3 ఉండేవాళ్ళు అన్నమాట. అలాగ అక్కడ దొరుకుతారు సిటీస్లో. సో నేను కూడా సిటీకి షిఫ్ట్ అయ్యానంటే
ఒక వంట మనిషి ఉంటుంది, ఒక పని మనిషి ఉంటుంది. అలాగే అమ్మగారిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని నా లైఫ్ రాయలుగానే వెళ్ళగలదు, అంటే బాగానే వెళ్ళగలదు. బట్ ఏంటంటే ఎందుకో మా బాబు ఒక మాట అంటాడు, మీరు ఆ మాట వదిలిపెట్టి రాలేరు రండి అంటాడు. అది సంఘం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను బట్టి నేను వెళ్ళలేకపోతాను. కానీ నేనంటూ అనుకుంటే ఒక్కోసారి అనిపిస్తుంది అన్నమాట, ఏ సిటీలోకి మేము షిఫ్ట్ అయిపోతే అక్కడ వంట మనిషి దొరుకుద్ది, అది తక్కువకే. అక్కడ మా అక్క ఇంట్లో 3,000 రూపాయలకి వంట మనిషి, 2,000 రూపాయలకి పని మనిషి, 5,000. వాళ్ళ టైంకి వస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అలాగూ సిటీస్లో దొరుకుతారు, కానీ ఇక్కడ పల్లెటూరులో కొంచెం అది ఇబ్బంది. ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికి స్టిల్ ఇంతమంది నాకు సహకారంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉండదు, ఒంటరి అని అనిపిస్తుంది. ఎందుకంటే నైట్ టైం అమ్మగారికి ఏదన్నా అవసరమైన అనారోగ్యంగా ఉన్నా, బలహీనతగా ఉన్నా, నాకు ఒకళ్ళు అనారోగ్యంగా ఉన్నా, నేను ఆమెకి, ఆమె నాకు, అంత ఆమె ఏం చేయలేదు అనుకోండి, అంటే ఏంటంటే నేను ఆమెకి, నాకు నేను, అంతకు తప్ప ఇంకేముండదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇవాళ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఇవాళ సేవ చేస్తున్నానంటే ఎంత క్రిటికల్ కండిషన్లో నేనున్నాను. నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే సంఘాన్ని ప్రేమించి దేవుని అప్పగించిన బాధ్యతను బట్టి ఇక్కడ ఉన్నానే కానీ నా యొక్క సమర్పణే కానీ, దేవుని మాటకి లోబట్టమే కానీ అది అర్థం చేసుకోవాలని సంఘాన్ని కోరుకున్నాను. కనుక నాకు ఏకీభించేవాళ్ళుగా, నాతో సహకరించే వాళ్ళు ఉంటే సంతోషం, సంఘానికి క్షేమం, ఆశీర్వాదం, అభివృద్ధి. నా మాటలో లెక్క చేయకుండా, అంటే ఉపవాస ప్రార్థన అంటే రాకుండా, ప్రార్థనలు అంటే లెక్క లేకుండా, ఎవరిష్టం వాళ్ళు వచ్చినట్లుగా, ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తున్నట్టుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నప్పుడు నేను మీకోసం ప్రార్థన చేసినా ఏం ఆశీర్వాదం వస్తుంది? ఇంకొక విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం, సంఘాన్ని చెదరగొట్టే వాళ్ళు సంఘంలోకి వచ్చి సంఘంలో మిళితమైపోయి అందరితో కలిసి మెలిసినగుండి ఈ సంఘాన్ని చెదరగొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 25 సంవత్సరాలుగా సంఘంలో ఉండి 1 సంవత్సర కాలంలో పరిచయమైన వాళ్ళ మాటలు పట్టుకుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా మాట కంటే వాళ్ళ మాటకి విలువిచ్చే వాళ్ళు ఉండటం నాకు బాధాకరమైంది. మీకోసం నేను ఇంత సమర్పణ చేసుకుని దేవుని మాటను బట్టి మీరు సంఘంలోనికి రాకముందున్న స్థితికిని, సంఘంలోకి వచ్చిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితే కానీ, సామాజిక పరిస్థితే కానీ, ఆత్మీయ జీవితమే కానీ, అన్నిటిలో కూడా దేవుడు మిమ్మల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచినప్పుడు ఇవాళ నా మాట కంటే కూడా ఏదో బుడబొక్కల కబుర్లు చెప్పిన వాళ్ళ మాటలకి మీరు విలువివ్వటం అనేది నాకు బాధాకరమైంది. వాళ్ళు మీ ఆత్మలను ప్రేమించిన వాళ్ళైతే దేవుడు నన్నెందుకు తీసుకురావాలి, నేనెందుకు ఇక్కడ సేవ చేయాలి, వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకునేవాడు కదా, వాళ్ళ ద్వారానే రక్షించబడేవాళ్ళు కదా. అందుకే లోకంలో బుడబొక్కల కబుర్లు చెప్పే వాళ్ళ వైపు ఎక్కువ మంది ఆకర్షించబడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే నా మీద వ్యతిరేకంగా, నా కుటుంబం మీద వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మీకు ఇంపుగా ఉండి త్వరగా తొలగిపోతూ ఉంటారు. అందుకే నా బాధ, అదే నా ఆవేదన. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఆత్మీయ తండ్రిగా మీ ప్రతి విషయంలో నేను కూడా తలదూర్చడానికి గల కారణం ఏంటంటే, ఏ పరిస్థితిలో ఎక్కడ తొలగిపోయి ఏ భక్తిహీనతకి అప్పగించబడతారో అనే భయం, ఎక్కడ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతారేమోనని భయం, ఎక్కడ దేవునికి దూరమైపోతారనని భయం తప్ప మీ వలన వచ్చే రాబడి పోద్దనో లాభం పోద్దనో ఆలోచన నాకు లేదు. అసలు ఆలోచన ఉంటే ఇదంతా ఎందుకండి, ఇంత ఖర్చు పెట్టడం ఎందుకండి, ఉద్యోగాన్ని వదిలిపెట్టడం ఎందుకండి,
ఈ పాటికి 1,50,000 జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇన్ని 25 సంవత్సరాలు కష్టపడినటువంటి ఆ కష్టార్జితాన్ని మందిరాల రూపంలో కట్టడం ఏంటండి? ఎందుకు ఇదంతా? మీ డబ్బులు ఆశించి మీ దగ్గర వచ్చే రాబడో లాభాన్ని ఆశించేవాడిని అయితే ఇవన్నెందుకు ఖర్చు పెట్టుకునే బుద్ధి తక్కువ పనులుగా ఎందుకు ఉంటుంది చెప్పండి? ఆలోచన చేయండి. ఇవాళ ఈ మందిరాలు కట్టబడి ఇవన్నీ చేసింది మీ క్షేమాభివృద్ధి కొరకు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ప్రాంతాన్ని ప్రేమించి, గుంటూరులో పుట్టి పెరిగి నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని మాటకి లోబడతారా మీరు? లేక బుడబొక్కల కబుర్లు చెప్పేవాళ్ళంట పరిగెడతారా? బుడబొక్కలోళ్ళలాగా చూడండి, రోడ్డు అంటే తిరుగుతూ ఉంటారు బుడబొక్కలోళ్ళు. సంఘంలోకి వస్తున్నారు, ముందుకొచ్చి పాటలు పాడతారు, ఆసక్తిగా ఉన్నట్టుగా ఉంటారు, అందరినీ పరిచయం చేసుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలకి మీరే ప్రాధాన్యతను వహిస్తున్నారంటే ఆ టోబియా సన్బలతులతోటి చేరిన యూదులు లాంటి వాళ్ళు అయిపోయారు కదా. నెహెమ్యా ఎంత వేదన పడ్డాడు టోబియా సన్బలతులతో ఈ యూదులు చేరినప్పుడు. అలాంటి టోబియా సన్బలతుల కబుర్లు విని పరిగెడుతున్న సంఘాన్ని బట్టి ఆత్మీయ తండ్రిగా నా ఆవేదన ఎంత ఉంటుందో ఆలోచన చేయండి. ఇది నేను వ్యాపారం కాదు ప్రారంభించింది. వ్యాపారం అయితే వేరేగా ఉంది. నేను పెట్టిన పెట్టుబడికి ఈ పాటికి ₹1,00,000 సంపాదించేవాడిని. ఇది వ్యాపారం కాదు, ఇది దేవుని యొక్క మాటకి విధేయత. నాకున్నదంతా కూడా ఈ మందిరాల రూపంలో, సేవా రూపంలో దేవుని మాటకి లోబడి చేసినవి కనుక ప్రియ దేవుని పిల్లలారా, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కనుక దయచేసి అర్థం చేసుకోండి. ముగ్గురు తండ్రులు, పరలోకపు తండ్రి, ఆత్మీయ తండ్రి, కన్న తండ్రి. ఈ కన్న తండ్రి లోక సంబంధమైన భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు. కానీ పరలోకపు తండ్రి ఆయన యొక్క సూచన మేరకు ఆత్మీయ తండ్రిని పరలోకంలో పౌరసత్వం కొరకును, పరలోకంలో మంచి స్థితి కొరకును ప్రయాసపడేటటువంటి వ్యక్తి. అందుకే ఆత్మీయ తండ్రిగా నేను చేయగలిగింది చేశాను. కానీ దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఇవాళకి ఇక్కడ నిలిచున్నాను. అది మన సంఘంలో చాలామందికి అర్థం కావట్లేదు. డబ్బులు పోగేసుకోవడానికి వచ్చాను అనుకుంటా. డబ్బులు పోగేసుకునేటట్టయితే నేను ఈ సంఘమే కట్టక్కర్లా, చర్చే కట్టక్కర్లా. ఒక 4 పోర్షన్ల బిల్డింగ్ కట్టుకుంటే అసలు నా గురించి ప్రస్తావించేటటువంటి అవకాశమే మీకు ఉండదు. మాట్లాడలేరు. కానీ ఈ మందిరం కట్టి వెర్రివాడిగా కనబడుతున్నాను. ఇవాళ మీ అందరి దృష్టిలో ఏదో డబ్బు సంపాదించుకోవడానికి కట్టాను అనుకున్నాను, పోగేసుకున్నాను అనుకుంటున్నారు. ₹1,00,000 కష్టపడిన కష్టార్జితం ఇక్కడ పెట్టా. ఎక్కడో నాకు ఎవరో ఇస్తే, ఏ అమెరికా దొరో ఎవడో వచ్చి నాకు ఇస్తే నేను మందిరం కట్టలా. ఏ దొరల దగ్గర సంపాదించుకోను. చాలామందికి మన సంఘంలోనే కొంతమంది పురుషుడికి అసూయ ఉంటుంది నా మీద. ఎందుకో నాకు అర్థంగా. అంటే నలుగురు నా గురించి చెప్పుకుంటే వాళ్ళకి అసూయ, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదని. అసూయ పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు సమాజంలో. నేను ఎవరి కోసమో కాదు ఈ పని చేస్తుంది. నా రక్షకుడైన దేవునికి కృతజ్ఞతగా రుణపడి ఉన్నాను కాబట్టి, నాకు ఇచ్చిన రక్షణకి రుణపడి ఉన్నాను కాబట్టి నేను ఈ పని చేస్తాను. ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి పనిచేస్తున్నా. కనుక నా కర్తవ్యం, నా బాధ్యతని నెరవేరుస్తున్నా. మీ బాధ్యత మీరు నెరవేరిస్తే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి, ఆశీర్వదించబడతాయి. నలుగురు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. అంతేకాదు పరలోకంలో ఒకరోజు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆ రోజున
బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని మీరు పిలువబడాలని ఆశ. అంతే తప్ప స్వార్థం కానీ లాభాపేక్ష కానీ ఇంకోటి నాకు లేదు. అలా ఉన్నట్లయితే ఈ మందిని కట్టాల్సిన అవసరమే లేదు. ఇంత డబ్బు ఖర్చు పెట్టి రాత్రి మగడు కష్టపడి ఎన్ని పోరాటాలు ఎదుర్కొని ఇక్కడ నిలబడ్డానో నాకు నా దేవునికే తెలుసు. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఈ విషయాలు చెప్తున్నాను తప్ప కనుక ఇక్కడే కానీ పాలకొల్లు మందిరమేగా. గమనించండి, మరి ప్రార్థనా సమయాలు మీకోసమే, మీ అభివృద్ధి, మీ ఆశీర్వాదం. దేవుని ఎదుట ఒకరోజు మీరు నిలబడినప్పుడు లెక్క అప్పగించుకునే వారికి ఉండకూడదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో మీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను నాయన. ఫాదర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చిన వర్తమానం ప్రతి హృదయంలో ముద్రించుమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.